కాకా నమస్తే, అందరు బాగున్నారా? బై ఈరోజైతే భైరవ మూవీ వచ్చేస్తుంది. నేనైతే ఆఫ్టర్నూన్ మూవీ టికెట్స్ అయితే బుక్ చేసేసిన, వెళ్ళి చూసేసి వచ్చే ముందు అసలు దీని గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. 3 యాక్టర్స్కి ఇది ఒక కోర్ మూవీ గైస్. ఇదైతే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మన వాళ్ళు అంతా ఇంత రచ్చ చేస్తలేరు. ఎందుకంటే మీరు చూసారు కదా, 3 యాక్టర్లు ఏదైతే బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడో, మంచు మనోజ్ ఉన్నాడో, నారా రోహిత్ ఉన్నాడో. నారా రోహిత్ని, బెల్లంకొండ శ్రీనివాస్ని ఎప్పుడు మనం బయట వీళ్ళు చాలా తక్కువ చూస్తాం. ఎందుకంటే ప్రమోషన్స్కి రావడం చాలా తక్కువ. ఏదైనా మూవీ ఈవెంట్స్ ఉంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటే దానికి వస్తారు, కానీ బయట చూడటం చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూస్తే అందరు బయటనే పడ్డారు ఈ మూవీ గురించే. అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ మీద వాళ్ళకి ఎన్ని హోప్స్ ఉన్నాయో. ఎందుకంటే గట్టిగా కంబ్యాక్ తీయాలని చెప్పేసి వీలైతే అనుకుంటారు అనమాట. కానీ మూవీ మంచిగా ఉంటే మాత్రం తెలుగు ఆడియన్స్ అస్సలు ఎక్కడ దగ్గర ఖచ్చితంగా వెళ్ళి చూసి వస్తారు. చాలా రూమర్స్ అయితే వెళ్తున్నాయి పోయి. ఎందుకు అంటే బైకాట్ భైరవం అని చెప్పి కూడా పెట్టారు కదా. ఎందుకు అంటే డైరెక్టర్ మాట్లాడిన మాటలకి, డైరెక్టర్ విజయ్ మెడల్ అనుకుంటాం. సో ఈయన మాట్లాడిన మాటలకి కొన్ని పార్టీస్ అయితే ఆంధ్రాలో అఫెండివ్ ఫీల్ అయ్యాయన్నమాట. దట్స్ ఓకే. ఇది రూమర్స్ అయితే వెళ్తూ ఉంటాయి, దానివల్లనే కదా బజ్ కూడా ఇంకా కొంచెం పెరిగింది, అవునా కదా గైస్? సో నేనేమనుకుంటున్నా అంటే ఒక 2 ఫ్రెండ్షిప్ గురించి అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది. అంతేకాదు ఇది ఒక గుడి చుట్టూ అయితే తిరుగుతుంది అనమాట. మీరు చూసారా, ఒక్కసారి గ్లిమ్ చూసిన తర్వాత, ఈ ట్రైలర్ ఏదైతే ఉందో చూసిన తర్వాత మీకు ఒక మూవీ అయితే వెనకలికి రావాలి ఐడియాకి. నాకైతే ఈ మూవీ కాగానే హనుమాన్ జంక్షన్, ఈ మూవీ అయితే జగపతి బాబు గారు, వేణు, ఇంకా అర్జున్, ఈ ముగ్గురు ఆ టైంలో మూవీ ఎట్లా ఉందో అమ్మాయి చుట్టూ అయితే తిరిగింది ఆడ. ఈడ మాత్రం మన గుడి చుట్టూ, ఇంకోటి గుడి ఆస్తుల చుట్టూ తిరుగుతుంది అని చెప్పి నేనైతే అనుకున్నా. దాని గురించి కొట్లాడతారు, వేరే పార్టీస్ ఉంటాయి వాళ్ళు. మీరు ఒక డైలాగ్ చూసి ఉండొచ్చు ట్రైలర్ చూస్తున్నప్పుడు, మనం అమ్మేసుకుందాం అంటారు, వాటాలు చేసుకుందాం అని చెప్పి అయితే మాట్లాడతారు కదా. నాకు దానివల్ల కొంచెం అట్లా స్ట్రైక్ అయిందనమాట. అది అవునో కాదో మనం చూసి వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. ఇది కరెక్ట్ అయితే మాత్రం నాకు లైక్, కామెంట్స్ అయితే పక్కా కావాలి గైస్. అంతేకాదు ఇది ఒక యాక్షన్ ఇంకా ఎమోషన్ మూవీ అయితే మనం చెప్పేసుకున్నాం కదా. యాక్షన్ ఎమోషనే కాకుండా ఈ మూవీ వచ్చేసి తమిళ్ రీమేక్ మూవీ అనమాట. తమిళ్లో ఈ మూవీ పేరు వచ్చేసి గరుడన్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. కొంచెం దాని ఇన్పుట్ కొంచెం డిఫరెంట్గా చేసి దాన్ని కొంచెం సెట్ చేసిండని చెప్పి అయితే చెప్తారు అనమాట. టాక్ అయితే బయట ఉంది. అంతేకాదు గైస్, ఫ్రెండ్షిప్కి సంబంధించిన మూవీస్ మన టాలీవుడ్లో హైలైట్ కొన్ని ఫేమస్ మూవీస్ అయితే గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకటి మహర్షి. ఎంత ఫేమ్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. మహర్షి అనే కాదు, హ్యాపీ డేస్ ఒక మూవీ. హ్యాపీ డేస్ కూడా కిరాక్ హ్యూ, దానంత ఫేమ్ నాకు తెలిసి అయితే, నాకైతే పర్సనల్గా చాలా ఎక్కువ ఇష్టం అనమాట. నార్మల్గా ఎప్పుడైనా బోర్ వచ్చిందనుకో వెళ్ళి చూస్తూ ఉంటా. 3 Idiots మూవీ ఒకటి చూడండి. అదే కాకుండా ఉన్నది ఒకటే జిందగీ, అదొకటి. మన దేవదాస్, ఈ మూవీస్ నాకైతే ఫేవరెట్ మూవీస్ అనమాట ఫ్రెండ్షిప్లో. ఈ మూవీస్ ఏదైతే బజ్ క్రియేట్ చేస్తాయో ఇండస్ట్రీలో, ఇప్పుడు ఈ మూవీ భైరవ మూవీ కూడా ఇట్లనే బజ్ క్రియేట్ చేస్తుందా లేదా నేనైతే ఈరోజు ఈవినింగ్ మీకు క్లియర్ కట్గా చేసి చూపెడతా. ఒక పిక్చర్ తీసుకొచ్చి మీకు పెట్టేస్తాను అనమాట. సో దట్ వీకెండ్స్లో వెళ్ళేటోళ్ళు వీకెండ్స్లో వెళ్ళేసి రావచ్చు.